బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి కదా మీది. 2019లో మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి, జూన్ 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి, అంటే జూన్ 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే, మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, జూలై 12వ తారీఖున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుభవం లేదు కదా. అనుభవం లేకపోయినా ప్రవేశపెట్టారు. ఆ రోజు ఇవాళ ఎన్నికల ముందేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా, ఆయన ఉన్నప్పుడేమో శ్రీలంక అయిపోద్దని చెప్పారు కదా, ఈ హామీలు ఎక్కడి నుంచి వస్తాయంటే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఆ సంపద ద్వారా మేము జనాలకి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ రోజు మంత్రులకి ఆయన క్యాబినెట్లో కూడా ఇవాళ చెప్తున్నా అంట, అందరికీ చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని. ఇది కూడా మోసమే. ఈ సంవత్సరం జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి 2 రోజులు 48 గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి డబల్ డెవల్యూషన్ ద్వారా 5,600 కోట్ల చిల్లర రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడిన మాట వాస్తవమా కాదా? అంటే జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం మంత్రిమండలి కలిసి ప్రమాణ స్వీకారం చేస్తే, ప్రభుత్వం ఏర్పాటైతే అప్పటికి 48 గంటల ముందు 5,600 చిల్లర కోట్ల రూపాయలు డబల్ డెవల్యూషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వచ్చి జమ అయినాయి కదా. ఎలా వచ్చినాయి డబల్ డెవల్యూషన్ ద్వారా అంటే, గడిచిన ప్రభుత్వం అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు దాకా వసూలు చేసినటువంటి రెవెన్యూ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ అయితే, ఆ జమ అయినటువంటి వాటిల్లో రాష్ట్ర జనాభా దామాషా మేరకు కేంద్ర ప్రభుత్వం పంపించాల్సినటువంటి డబ్బులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపాదించినటువంటి డబ్బులు 5,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడినాయి. కానీ 2019 మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఏంటయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చెళ్ళిందే అంటే, ఇది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినటువంటి ఖజానా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజుకి. ఇది ఎవరండి? సాక్షిలో కాదు, ఇది రామోజీరావు గారి పేపర్. ఇది డేట్ కూడా చెప్తాను, గురువారం మే 30, 2019. గురువారం మే 30, 2019 ఈనాడులో వచ్చినటువంటి అచ్చు అయినటువంటి వార్త ఇది. ఖజానాలో ఉన్నవి 100 కోట్లే. ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి 5,000 కోట్లు. ఓవర్ డ్రాఫ్ట్ సాయంత్రంతో జీతాలు పెన్షన్లు, సామాజిక పెన్షన్లకు 1,200 కోట్లు అవసరం. ఇవాళ దాంట్లో క్లియర్గా రాశాడు ఏమని, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకానికి అన్నదాత సుఖీభావకి చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం, కొన్ని బ్యాంకుల నుంచి రుణ సమీకరణ నాటి ప్రభుత్వ ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో రుణ మొత్తాలను ఈ పథకాల కోసం మళ్లించారు. ప్రతి నెల నిర్దిష్ట గడువులోపు ఓవర్ డ్రాఫ్ట్ను సర్దుబాటు చేయకపోతే రెపో రేటు కన్నా అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నెలలో నిర్దిష్టంగా కొన్ని రోజుల మించి ఓవర్ డ్రాఫ్ట్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే చెల్లింపులు నిలిపివేసే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడిదుడుకుల్లో ఉండటంతో ఓవర్ డ్రాఫ్ట్ చేబదుళ్లు తప్పడం లేదు. నిజానికి బడ్జెట్కు అనుగుణంగానే ఖర్చులకు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, కిందటి ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. రామోజీరావు గారు రాసింది 2019 మే 30న. ఇది మన భాగవతం చంద్రబాబు నాయుడు గారు. మన 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇవాళ
జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే 48 గంటల ముందు 5,655.72 కోట్ల రూపాయలు ఇవాళ జమ అయినాయి. మరి ఎవరు పనోడు, ఎవరు సమర్థుడు, ఎవరు అసమర్థుడు? ఇవాళ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు మీరు? కొంతమంది ఏమో ఓట్ ఆన్ అకౌంట్ అంటారు, కొంతమంది ఏమో ఆర్డినెన్స్ అంటారు. ఈలోపు ఒక ఆయనేమో మీ పాత ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, యనమల రామకృష్ణుడు గారు. ఆయన ఇదే తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన చెప్పాడు, ఈడికి అప్పులు ఎవడిస్తాడే, అసలు మామూలుగా అందిన కాడికి అందన కాడికి మొత్తం అప్పులు మేమే చేసేసాం, వీడికి రూపాయి అప్పు ఇచ్చేవాళ్ళు ఎవడు లేడని చెప్పారు. రిజర్వ్ బ్యాంకుకి దీంట్లో కూడా రాశారు, రిజర్వ్ బ్యాంకుకి కాగితం ఇచ్చారు, మళ్ళీ వచ్చే నెలలో మేము అప్పుకు రాము అని కూడా రాసి ఇచ్చారు. ఇన్ రైటింగ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇన్ రైటింగ్ మేము మళ్ళీ అప్పుకు రాము అని కూడా రాసిచ్చినట్టుగా కూడా రామోజీరావు గారు కూడా చెప్పారు. అంటే జగన్ గారు ఎక్కేప్పటికీ ఎక్కిన నెలలో మేము అప్పుకు రామని చెప్పని ఆర్బీఐకి లెటర్ రాసి ఇచ్చేళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5,655.72 కోట్ల రూపాయలు ఇవాళ ఆయన గల్లాపెట్టులో ఇచ్చి మీకు అప్పచెప్తే ఇవాళ మీరు అర్థం కాని పరిస్థితి, కింద మీద అయ్యే పరిస్థితి. ఇవాళ 40 ఏళ్ల అనుభవం. ఎక్కంగానే ఒక ఆయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి వేశారు, 19 రోజులకే ఆ శాఖ కార్యదర్శిని పీకేశావు, ఆర్థిక శాఖ కార్యదర్శి. ఏది చంద్రబాబు నాయుడు గారు మీ అనుభవం ఇదేనా? మీరు ఏరి కోరి వేసుకున్నటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని 19 రోజులకి ట్రాన్స్ఫర్ చేసేశారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? నాకైతే కొనపడేది ఒకటే, ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కిచ్చారు, విషం చిమ్మారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మీరు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి, ఆఖరికి బీజేపీ వాళ్ళతో సహా పురంధేశ్వరి గారు కలిసి ఏమని 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని. ఇవాళ రేపు బడ్జెట్ ప్రవేశపెడితే మీకు చెప్పాలి కదా, ఎలక్షన్లు అయ్యి 30 రోజులు అయింది, 35 రోజులు. ఇప్పుడు రేపు మీరు బడ్జెట్లో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికీ అప్పు ఎంత ఉందని. మరి 15 లక్షల కోట్లు కనపడాలి కదా, మీకు కనపడతల్లా. సెర్చ్ లైట్లు వేసుకుని ఎతుకుతున్నారు, ఫ్లడ్ లైట్లు వేసి ఎతుకుతున్నారు, అన్ని శాఖలు ఎతుకుతున్నారు. ఎక్కడ 15 లక్షల కోట్లు అప్పులు లేవు. నిర్మలా సీతారామన్ గారు చెప్పింది, అరే బాబు 4 లక్షల చిల్లర కోట్లేరా బాబు, ఊరుకోండి సావండి ఆపండి అని చెప్పిన ఆవిడ నిన్నగాక మొన్న కూడా చెప్పింది. ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెడితే మీ భాగవతం అంతా బయటపడుతుంది, మీ బండారం బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే రేపు అసెంబ్లీలోనే మిమ్మల్ని ఉతుకుతాడు. 15 లక్షల కోట్ల